ఆహా, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. సారీ అన్నయ్య, సారీ, నిన్ను చూసుకోలేదు. మోటు పత్లు వాడిని పట్టుకోండి. వాడు పారిపోవడానికి వీల్లేదు. ముందు ఇది తెరవండి, నేను బయటకు వస్తాను. నువ్వు అక్కడి నుంచి వచ్చావంటే పారిపోతావు. అక్కడే ఉండు. మోటు పత్రులు అంత పిచ్చి వాళ్ళేవి కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? సింగం గారు, మీరు లాకప్లో ఎందుకున్నారు? పత్రు చింగాన్ని నేనే. వాడొక భయంకరమైన దొంగ. మొహానికి నాలాగే మాస్క్ తగిలించుకుని పుర్పురి నగరంలో బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకుంటున్నాడు. కానీ నేను అతన్ని పట్టుకుని లాకప్ లో పడేసి అతని లాంటి మాస్క్ నేను తగిలించుకున్నాను. అతని ముఠాన్ని పట్టుకుని పుర్పురి నగరంలో బాంబ్ బ్లాస్ట్ జరగకుండా ఆపడం కోసమే వెళ్తున్నాను. నేను వచ్చేలోపు మీరిద్దరూ అతని మొహానికి ఉన్న మాస్క్ తీసేసి అతని మొహాన్ని చూడండి. ఇట్స్ అన్ ఆర్డర్. బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఓకే సార్, బై బై, టాటా, సీ యూ. అయ్యమ్మా, చంపేస్తున్నారు. అయ్యమ్మా. ఈయన మీసాలు నిజమైనవే, ఊడి రావడం లేదు. నేను కూడా నిజమైన వాణ్ణే. వాడు మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేశాడు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, నేను వాణ్ణి వదిలిపెట్టను. జోరుగా హుషారుగా మనం ఎలాగైనా సరే వెంటనే నేరస్తుని వెతకాలి. మనం వెతుకుతూనే ఉన్నాం కదా, కానీ అతను కనపడడం లేదే. అరే, అక్కడ ఉన్నది ఎవరు? ఏదో తప్పు చేసిన వాళ్ళగా ఆ హోటల్ వైపు దొంగ చూపులు చూస్తూ నుంచున్నాడు. బహుశా అతనే మనం వెతుకుతూనే నేరస్తుడు అయ్యి ఉండొచ్చు. మన చేతుల నుంచి తప్పించుకోలేడు. అయ్యమ్మా, కాపాడండి. అయ్యమ్మా. అరే, ఈయన మన చింగం గారు. సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. మేము ఆ దొంగను పట్టుకుందామని బయలుదేరాం. ఆ నేరస్తుడు ఈ హోటల్లో దాక్కున్నాడని ఇప్పుడే నాకు కబురు అందింది. అందుకే నేను ఇలా ముసుగేసుకొచ్చి వాడి కోసమే చూస్తున్నాను. చింగం గారు, మరోసారి మమ్మల్ని క్షమించండి. మేము మీకు మాటిస్తున్నాం, ఆ నేరస్తుని ఎలాగైనా సరే పట్టుకుంటాం. ఇప్పుడు మేం కూడా మారు వేషాల్లో వెళతాం. నా పేరు షేక్ మాన్ నామాన్ అబ్దుల్ రహమాన్. తనేమో నా బేగం షేక్ హసీనా బాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మాకు ఒక మంచి రూము ఏర్పాటు చేయండి. మీరేం దిగులు పడకండి మా నామాన్ అబ్దుల్ రెహమాన్ షేక్ సాహెబ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. హే బాయ్, ఇలా రండి. ఈయన సూట్ కేసులు తీసుకువెళ్ళి రూమ్ నెంబర్ 420లో పెట్టండి. ఆ సూట్ కేసును ముట్టుకున్నారంటే మర్యాదగా ఉండదు. మీరేం చేస్తున్నారు షేక్ సాహాబ్? సూట్ కేసుల నిండా డబ్బులు ఉన్నాయి కదా, వాటిని మీరే స్వయంగా తీసుకురండి. ఆ షేక్ దగ్గర ఉన్న పెట్టెల నిండా డబ్బు ఉందట. మన దగ్గర కూడా అంత డబ్బు ఉంటే ఎంత బాగుండేదో. సూట్ కేసుల నిండా డబ్బులున్నాయా? ఈ రోజు రాత్రి అవి నా సొంతం అవుతాయి. హలో చింగం గారు, మేము అన్ని చోట్ల ట్రాప్ చేసేసాం. వాడు దొంగతనానికి గాని వచ్చాడంటే ఇక తప్పించుకుపోలేడు. ఇంతకే మీరెక్కడున్నారు? నేను మీరున్న రూమ్ పక్క రూమ్ లోనే ఉన్నాను. దొంగోడు దొరకగానే వెంటనే నాకు ఫోన్ చెయ్యండి. హోటల్ నుంచి ఎవరు బయటికి వెళ్లే అవకాశం లేకుండా బందోబస్తు చేశాం. అతను పారిపోవడం అసాధ్యం.
షేక్ అబ్దుల్ రెహమాన్, నమ్మో నమ్మకపో, నీ డబ్బుని ఈ రోజు నేను కాజేసి తీసుకుపోతాను. దొరికిపోయారా? ఎవరు ఎవరు ఎవరు? మోటు దొంగ వచ్చేసినట్టున్నాడు. అయ్యో అయ్యో అబ్బా బాయ్ బాయ్, టాటా, సీ యూ. చెంగం గారు త్వరగా రండి. ఆ దొంగ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. మమ్మల్ని ఫూల్స్ చేసి పారిపోయాడు. అతను పారిపోవడం కుదరదు. హోటల్ చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంది. వాడు హోటల్ లోపలే ఎక్కడో దాక్కునుంటాడు. రండి వెళ్ళి వెతుకుదాం. చింగం గారు మమ్మల్ని కిందకి తెప్పండి. అయ్యో పదండి ముందు అతన్ని వెతుకుదాం. ఈ హోటల్లోనే ఎక్కడ ఉండుంటాడు. నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను, మీరు ఇటువైపు వెళ్ళి వెతకండి. వాడు ఖచ్చితంగా ఏదో ఒక రూమ్ లో ఉంటాడు. నేను మీకు పోలీస్ అథారిటీ ఇస్తున్నాను. నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్, టాటా, సీ యూ. బాయ్ బాయ్, టాటా, సియూనా. ఆ దొంగ కూడా ఇలాగే అన్నాడు. ఇతను ఖచ్చితంగా దొంగే. చింగం గారి మాస్క్ పెట్టుకుని మనల్ని మోసం చేస్తున్నాడు. ఆ మాస్క్ లాగుదాం పద. అయ్యమ్మా, సారీ, పొరపాటున నేను ఆ దొంగోటి డైలాగ్ చెప్పేశాను. నేను నిజంగా చింగానే. అమ్మా. అరే ఆయన చెంగం గారే. ఆ మీసాలు కూడా నిజమైనవే. సార్ ఇంకెప్పుడు బై బై, టాటా, సియు అని మాత్రం అనకండి. అలా అంటే మేం మీరే దొంగ అనుకుంటాం. నా తలరాత అలా రాసుంది. మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. వెంటనే వెళ్ళి వాడిని వెతకండి. దొంగలు దొంగలు పట్టుకోండి, దొంగలు. మనం వేళ చాలా దెబ్బ చేయాల్సి వచ్చేలా ఉంది. ఆ దొంగ విషయం వదిలేసి మనం కాపాడుకోవాలి. ఏమండి ఇలా వచ్చి ఒకసారి చూడండి. పిల్లలు హఠాత్తుగా పెద్దవాళ్ళు అయిపోయారు. ఒకరికి మీసాలు కూడా వచ్చేసాయి. ఎన్ని డబ్బాలు పాలు తాగేస్తున్నారేంటి? ఇంతలా అయిపోయారు. అరే వీళ్ళు మన పిల్లలు కాదే. సారీ, పాలు బాగున్నాయి, పిల్లలు కూడా బాగున్నారు. బై బై, టాటా, సీ యూ. దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి. దొంగ ఎక్కడున్నాడు? దొంగ పతులు, దొంగ ఎక్కడున్నాడు? పారిపోతున్నాడు. అరే నా డబ్బు! చూడండి, దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి.
Stop in the name of law. అరే దొంగ నోట్లుగా ఎంత కష్టపడ్డాను. అవును, నిన్ను పట్టుకోవడానికి మేమే దొంగ నోట్లు తీసుకొచ్చాం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ డాగా. పద, జైలు నీ కోసం ఎదురు చూస్తోంది. నేను సరెండర్ అయిపోతున్నాను, కానీ ఒక పని చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. చెప్పు. పర్మిషన్ గ్రాంటెడ్. మోటు పతులు, మీ ఇద్దరి వల్ల నా మొత్తం ప్లాను పాడైపోయింది. నేను పురుపురి నగరంలో బాంబ్లాస్ట్ చెయ్యాలనుకున్నాను, కానీ మీరు డబ్బాస చూపించి నా దృష్టి మళ్లించారు. నా తరపున ఈ బహుమతి అందుకోండి. థ్యాంక్ యూ. మాకు ఏం బహుమతి ఇవ్వబోతున్నారు? ఇదేం బహుమతి? పదడాగా, చాలే, ఇక జైలుకు వెళదాం. ఈ మోటు పతులు వల్ల ఈ రోజు రాత్రి మన నిద్రంతా పాడైపోయింది. మేడపై నుంచి మనము కింద పడ్డం కూడా. మనము కూడా బహుమతి ఇద్దాం. వద్దు, మాకు ఎలాంటి బహుమతులు వద్దు ప్లీజ్. చింగం గారు